జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు మరొకసారి తమ పిరికి పంద బుద్ధినైతే బయట పెట్టుకున్నారు. మొన్న జూలై 22వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 12:30 సమయానికి అనంతనాగ్ కోకెర్నాగ్ రహదారి పైన ఉన్నటువంటి లాల్ చౌక్ మార్కెట్ ప్రాంతం ప్రజలతో ఎంతో రద్దీగా ఉన్నింది. అక్కడ అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్నటువంటి ఐఆర్పి 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి ఆషిక్ హుసేన్ సాధారణంగా ఒక షాప్ ముందు అటను నడుచుకుంటా పోతా ఉన్నాడు. అయితే సరిగ్గా అదే సమయంలో జనంలో కలిసిపోయి వచ్చినటువంటి ఒక ఉగ్రవాది మన ఆషిక్ హుసేన్ ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి కాల్పులు అయితే జరిపినాడు. ఆ తరువాతి క్షణంలోనే ఆ హంతకుడు అదిరిపోయినట్టు జన మధ్యలో కలిసిపోయి అక్కడి నుంచి పరారైపోయినాడు. ఈ దారుణమైన కాల్పుల్లో తీవ్రంగా గాయపడినటువంటి ఆషిక్ హుసేన్ ను స్థానికులు అలాగే తోటి సిబ్బంది కలిసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలేసినట్లు వైద్యులైతే ధృవీకరించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే లష్కరే తోయిబాకు చెందినటువంటి అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే టిఆర్ఎఫ్ ఈ దాడికి తామే బాధ్యులమని చెప్పేసి ప్రకటించుకునేది. మీదొక బతుక, మీరు మోగోళ్ళ మీ బతుకులు జడ కాలే దొంగదారి నుంచి దొంగచాటున దాంకొని ఏదో కాల్ చేసి పోయి జనాల్లో పోయి కలిసిపోయేవాళ్ళు దాంకునేవాళ్ళు మీరే మగవాళ్ళు రా స్వామి. ముఖాముఖి వచ్చి ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా డ్యూటీలో ఉన్నటువంటి నిరాయుధులైన అధికారులపైన వెనక నుంచి వచ్చి దాడి చేయడం ఈ ఉగ్రవాద ముఖలకు మొదటి నుంచి ఉండే అలవాటే. ఇదే కొత్తగా వచ్చిందేం కాదు, వీళ్ళ బతుకంతా కూడా అంతే. అయితే ఈ పిరికి పొంద చర్యను మన భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణించాయి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టాయి. అందులో భాగంగానే శ్రీనగర్, అనంతనాగ్ అలాగే షోపియాన్, కుల్గాం ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలంతా కూడా తీవ్రతరం చేశారు. దీని ఫలితంగా కేవలం రాత్రికి రాత్రే దాదాపు 1200 మంది అనుమానితులను ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అంతా కూడా వేగవంతం చేశారు. కేవలం ఈ తనిఖీలతోనే ఆగిపోకుండా ఈ కుట్ర వెనక ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం అంతా కూడా తీసుకునింది. అందులో భాగంగానే హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ కు చెందినటువంటి ఉగ్రవాదులైనటువంటి ఆదిల్ దోకర్, హరూన్ రషీద్లకు చెందినటువంటి ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేసి పారేశారు. దీనికి తోడు ఆదిల్ కొత్తగా నిర్మించుకున్నటువంటి మరొక ఇంటిని కూడా పునాదులతో సహా కూల్చిపారేసి దేశద్రోహానికి పాల్పడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూపించారు. వాస్తవానికి కాశ్మీర్లో ఇలాంటి దాడులు జరగడం కొత్తేమీ కాదు. ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు 2019 జూన్ లో కూడా అనంతనాగ్ కేపీ రోడ్డు పైన సిఆర్పిఎఫ్ బలగాల పైన ఉగ్రవాదులు దాడులు చేసి 5 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత 2021 ఆగస్టు 9 కూడా ఇదే అనంతనాగ్ లాల్ చౌక్ లోనే స్థానిక సర్పంచ్ అయినటువంటి గులాం రసూల్ దార్ తో పాటు ఆయన భార్యను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపినారు. అప్పట్లో సరైనటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఉగ్రవాద ముఠాలు కొన్ని దశాబ్దాల పాటు కాశ్మీర్ లోనూ రక్తసిక్తం చేస్తూ వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ పాలన అంతా కూడా అమ్మారునింది. కానీ 2019 ఆగస్టు 5వ తేదీన మన నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత నుంచి ఈ కాశ్మీర్ లో పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా పూర్తిగా మారిపోయినాయి. ఒకప్పుడు ఆర్మీ పైన ధైర్యంగా రాళ్లు విసినటువంటి ఈ జిహాదీ ముఖలు ఈ రోజు భద్రతా బలగాల దెబ్బకు భయపడిపోయి ఉచ్చ పోసుకుంటున్నారు. సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ధ్వంసం అయిపోతున్నాయి. ఏది ఏమైనా సరే మన దేశ భద్రత విషయంలో మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ బుల్డోజర్ చర్య ద్వారా మరొకసారి అయితే స్పష్టం చేసింది. మన జవాన్ల ప్రాణాలతో చెలగాటమాడితే ఉగ్రవాదులకే కాకుండా వాళ్లకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళ ఆస్తులకు కూడా రక్షణ ఉండదని చెప్పేసి ఈ ఆపరేషన్ అయితే నిరూపించింది. రాబోయే రోజుల్లో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడం అయితే ఖాయం. దాంట్లో అయితే డౌట్ లేదు. శాంతికి మారుపేరుగా నిలిచేటటువంటి మన భారతదేశంలో మన త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ కూడా తలెత్తుకొని సగర్వంగా ఎగురుతానే ఉంటది. అది అసలు విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.